అసలు ఏంటి పాస్పోర్ట్ కు సంబంధించినటువంటి విషయంలో ఇట్లా రద్దు చేసినటువంటి నేపథ్యాలు గతంలో ఉన్నాయా? ఒకవేళ రద్దు చేస్తే వేరే దేశంలో అతను జీవించడానికి అవకాశం ఉంటుందా? అనేక కేసులలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. ఓకే, మన భారత ప్రభుత్వం కనుక చాలా దేశాలలో మనకు గివ్ అండ్ టేక్ పాలసీస్ ఉంటాయి. అంటే ఎక్స్ట్రడిషన్ పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఒక చండాలమైన పని చేసినాడు. ఈయన కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వాళ్ళ మాటలు విని ఆయన నేను ఐపీఎస్ని అని మర్చిపోయి వ్యవహరించినాడు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్తోని వాళ్ళ కులం వాళ్ళనే పెట్టుకుండు కింద ఆఫీసర్లందరినీ. వాళ్ళందరూ అరెస్ట్ అయినారు. వాళ్ళందరూ అరెస్ట్ అయినారు. వాళ్ళు బయటకు వచ్చారు. రాకముందు అరెస్ట్ కన్నా ముందు వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దగ్గర ఉన్నాయి. అవును, బేసింగ్ ఆన్ దోస్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఈ పాటికే వాళ్ళ స్టేట్మెంట్ మీద ఈ పాటికే కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉండింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇంకా ఫుల్ ప్రూఫ్గా, ఇంకా పకడ్బందీగా వీళ్ళు అసలు ఇక కేసు పెట్టి అన్ని ఎవిడెన్సెస్ పెడితే ఇక వాళ్ళకు 1 సంవత్సరం బెయిల్ దొరకద్దు అనే ప్లాన్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా కనపడుతుంది మాకు, అట్లీస్ట్ లీగల్గా. అదర్వైజ్ వాళ్ళ కింద నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ పేర్లు కూడా మర్చిపోయినాం. వాళ్ళు ప్రవీణ్ రావు వాళ్ళు ఎవరో ఆఫీసర్లు అందరూ వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో ఈ పాటికి బయట పెట్టచ్చు. ఆయన పెట్టలేదంటేనే దే హ్యావ్ గాట్ ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. అదొక ఎత్తు అయితే ఇప్పుడు మీరు అడిగింది ఏంటి, ఆయన అబ్స్కాండి 1 year నుంచి ఒక సిగ్గుచేటండి. ఒక ఐపీఎస్ ఆఫీసరు అండర్ గ్రౌండ్లో సంవత్సరం పూట దాక్కోవటం ఎందుకు? ఎవరిని రక్షించడానికి నువ్వు చేస్తుంది? ఇవన్నీ కనపడుతుంది కదా ప్రజలకి. కేసీఆర్ కుటుంబాన్ని రక్షించడానికి వాడు బలైపోయినాడు అక్కడ. పోయి అమెరికాలో నాకు క్యాన్సర్ ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, అన్ని అబద్ధాలే. క్యాన్సర్ ఉంటే నువ్వు ప్రభుత్వం మారినాక ఎందుకు పోయినా ముందే పోవచ్చు కదా. నిజంగా ఇఫ్ యు ఆర్ ఎ క్యాన్సర్ పేషెంట్, రియలీ ఇఫ్ యూ వాంట్ ట్రీట్మెంట్, అంతకన్నా పెద్ద ట్రీట్మెంట్ మన హైదరాబాద్లో ఉన్నాయి. బసవతారకం హాస్పిటల్లో ఉంది. నోరి దత్తాత్రేయులు గారు అని వరల్డ్ ఫేమస్ క్యాన్సర్ స్పెషలిస్ట్ మనకి ఇక్కడ బసవతారకం హాస్పిటల్లో ఉన్నారు. ఆయన సంవత్సరానికి 3 సార్లు వస్తాడు ఆయన అమెరికా నుంచి. మరి ఆయన్ని వదిలిపెట్టి నువ్వు అమెరికా ఎందుకు పోయినావు అంటే డెఫినెట్లీ యు ఆర్ ద కల్ప్రిట్ నెంబర్ 1. నీకు మనసులో పాతకం ఉంది కాబట్టి భయపడిపోయి పారిపోయినావు. అది కూడా నిన్ను నువ్వు రక్షించుకోవడంతో పాటు మా కుటుంబంను కూడా రక్షించడానికి పారిపోయినావు. ఇప్పుడు లీగల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము అన్ని అస్త్రశస్త్రాలు ఉపయోగించి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏమని రిక్వెస్ట్ పెట్టారు, వీళ్ళకి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వండి అని. అప్పుడు కేంద్ర ప్రభుత్వము, సిబిఐ వీళ్ళంతా కలిసి రెడ్ కార్నర్ నోటీస్ కెన్ బి ఇష్యూడ్ ఓన్లీ బై ఎ ఐఏఎస్ ఆఫీసర్, నాట్ బిలో ది జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్. ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో వాళ్ళు ఇచ్చారు, పోయినారు. ఈ లోపల ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన కొన్ని పాలసీస్ మార్చేసినాడు. ఆ దెబ్బతో ఇప్పుడు ఈ పాస్పోర్ట్ కూడా వాళ్ళది సీజ్ అయిపోయింది.